హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి ఒక సింపుల్ అండ్ టేస్టీ స్వీట్ రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏదన్నా తినాలి అని అడిగినప్పుడు ఇలా కేవలం 10 నిమిషాల్లో ఈజీగా చేసుకునే రెసిపీ అండి ఇది. అలాగే ఈ వీడియోని కనుక ఎవరైనా కొత్తగా చూస్తా అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఒక పీస్ అయితే తుంచి చూపిస్తాను, చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. అంతే టేస్టీగా కూడా ఉంటుందండి. నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోతుంది. ఇప్పుడు లేట్ చేయకుండా రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకుందామండి. రెసిపీ ప్రిపేర్ చేసుకునేదానికి ఫస్ట్ మిల్క్ బ్రెడ్ ఒకటి అయితే తీసుకున్నానండి. తీసుకొని ఇలా పీసెస్ని డివైడ్ చేసుకున్నానండి. ఆ తర్వాత ఒక 8 పీసెస్ అయితే తీసుకున్నానండి నేను ఈ స్వీట్ ప్రిపేర్ చేసుకునేదానికి. ఆ తర్వాత 2 పీసెస్ తీసుకొని దీనికి సైడ్లో ఉన్న బ్రౌన్ పార్ట్ని అయితే కట్ చేసేయాలండి. మొత్తం ఒకేసారి కాకుండా ఇలా 2 పీసెస్ని కట్ చేసుకుంటే ఈజీగా కట్ అయిపోతుందండి. చూడండి, ఇలా కట్ చేసుకొని పక్కనైతే పెట్టుకోవాలండి. 4 పీసెస్గా అయితే కట్ చేసుకున్నానండి. కట్ చేసుకొని ఏదైనా ఒక బౌల్లోకి అయితే వేసుకున్నాను. సేమ్ ఇలానే బ్రెడ్ అంతా కట్ చేసుకోవాలండి. సైడ్స్ని కట్ చేసేసి 4 పీసెస్గా డివైడ్ చేసుకొని ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలండి. చూడండి, ఇలా అంతా కట్ చేసుకున్న తర్వాత ఈ బ్రౌన్ పార్ట్ అనేది మిగులుతుందండి. దానికి బ్రెడ్ క్రమ్స్లో అయినా చేసుకోవచ్చండి, ఏం వేస్ట్ కాదు. చూడండి, ఇలా అంతా ఒక బౌల్లోకి అయితే కట్ చేసుకొని వేసుకున్నాను. ఈ బౌల్ సరిపోలేదు కాబట్టి ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని ఈ బ్రెడ్ పీసెస్ అన్నీ మ్యాష్ చేసుకుంటున్నానండి. చూడండి, ఇలా బాగా మ్యాష్ చేసుకోవాలి. పిండి ముద్దలాగా కలుపుకునేదానికి ఈజీగా అవుతుందండి. ఇలా అంతా పొడి పొడిగా చేసుకున్న తర్వాత అదే బౌల్లోకి అయితే వేసుకుంటున్నానండి, పిండి ముద్దలాగా కలుపుకునేదానికి. చూడండి, ఇలా వేసుకున్న తర్వాత ఒక కప్పు పాలను అయితే తీసుకొని కొంచెం కొంచెం వేసుకొని పిండి ముద్దలాగా కలుపుకోవాలండి. ఫస్టే ఎక్కువ అయితే పోయకూడదండి, పాలని పలుచగా అయిపోతుంది. కాబట్టి చూసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలండి. సాఫ్ట్ చపాతీ పిండి ముద్దలాగా కలుపుకోవాలండి. ఈ పిండిని అయితే కొంచెం గట్టిగానే కలుపుకోండి, కట్ చేసుకునేదానికి ఈజీగా ఉంటుందండి. సాఫ్ట్గా కలుపుకుంటే నైఫ్కి అతుక్కుంటుందండి. ఆ తర్వాత చాపింగ్ బోర్డ్ తీసుకొని దానికి కొంచెం ఆయిల్ని అయితే అప్లై చేసుకోవాలండి. ఇలాంటిది బ్రష్ ఉంటే ఈజీగా అప్లై చేసుకోవచ్చు, లేకపోతే చేత్తో అయినా అప్లై చేసుకోండి. ఇలా ఆయిల్ని అప్లై చేసుకున్న తర్వాత కలిపి పెట్టుకున్న బ్రెడ్ మిశ్రమాన్ని తీసుకోవాలండి. ఈ పిండి ముద్దని తీసుకొని చాపింగ్ బోర్డు మీద పెట్టుకొని రోల్ చేసుకోవాలండి. చేత్తోనే రోల్ చేసుకోవాలండి. చూడండి, ఇలా రోల్ చేసుకుంటే సరిపోతుందండి. ఫస్ట్ కొంచెం మ్యాష్ చేసినట్టు కలుపుకొని ఇలా రోల్ చేసుకుంటే ఈజీగా అయిపోతుందండి. మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో రోల్ చేసుకోవాలండి. ఇప్పుడు పీసెస్గా కట్ చేసుకోవాలండి. ఫస్ట్ నైఫ్కి అయితే కొంచెం ఆయిల్ని అప్లై చేసుకోవాలండి. నేనైతే మర్చిపోయినాను, అతుక్కుంటా ఉంది. చూడండి, ఇప్పుడు బ్రష్ తీసుకొని చాకుకి కొంచెం ఆయిల్ని అయితే అప్లై చేసుకుందామండి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఎంత మందంగా కావాలంటే అంత మందంగా కట్ చేసుకోవచ్చండి. చూడండి, నేనైతే 1 ఇంచు మందం పెట్టుకొని కట్ చేసుకుంటున్నానండి. సేమ్ ఇలానే ఈ పిండి ముద్దనంతా కట్ చేసుకోవాలండి. చూడండి, పీసెస్ అయితే ఇలా కట్ చేసుకోవాలి. షేప్ వచ్చేసి రస్క్లా ఉన్నాయి. చూడండి, ఇలా కట్ చేసుకొని అంతా ఒక ప్లేట్లో అయితే తీసుకున్నానండి. ఈ ప్లేట్ని అయితే సైడ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకునేదానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ని అయితే వేసుకుందామండి. డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ని అయితే వేసుకున్నాను. ఈ ఆయిల్ని మీడియంగా హీట్ చేసుకోవాలండి, ఎక్కువ హీట్ అయితే చేయకూడదు. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇప్పుడు ఒక పీస్ని అయితే యాడ్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి.
ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఈ పీసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలండి ఆయిల్లోకి. చూడండి, ఇలా పీసెస్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ అట్లే వదిలేసి ఆ తర్వాత ఇంకొక పక్కకైతే టర్న్ చేసుకోవాలండి. వేస్తూ ఉండగానే కలిపితే విరిగిపోతాయండి. చూడండి, ఒక పక్క కొంచెం కాలిన తర్వాత ఇంకో పక్కకైతే టర్న్ చేసుకోవాలండి. ఇలా పీసెస్ అన్నీ ఇంకో పక్కకు టర్న్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై అయితే చేసుకోవాలండి. దీని టేస్ట్ అచ్చం గులాబ్ జామున్లా ఉంటాయండి. గులాబ్ జామున్ చేసే అంత కష్టపడే అవసరం ఏముండదండి. ఈజీగా చేసుకోవచ్చండి ఈ రెసిపీని అయితే. ఇలాంటి బ్రెడ్ రెసిపీస్ ఇంకా మన ఛానల్లో చాలా ఉన్నాయండి. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయండి. చూడండి, అన్నీ ఇలా టర్న్ చేసుకున్న తర్వాత గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు స్ట్రైనర్ ఒకటి తీసుకొని ఈ పీసెస్ని అందులోకి వేసుకోవాలండి. ఫస్ట్ కొంచెం ఫ్రై అయినవన్నీ తీసేసుకుంటున్నానండి. ఇలా తీసుకొని ఇందులో ఉండే ఎక్సెస్ ఆయిల్ని అంతా బాగా తీసేసి ఒక ప్లేట్లోకి అయితే వేసుకోవాలండి. చూడండి, అన్నీ ఇలానే డీప్ ఫ్రై అయితే చేసుకోవాలండి. ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి. అన్నీ తీసుకొని అదే ప్లేట్లోకి అయితే వేసుకుందాము. ఇలా అంతా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ ఆయిల్ని వేరే గిన్నెలోకి వేసుకొని ఇదే ప్యాన్లోకి 1 కప్పు షుగర్ని అయితే యాడ్ చేసుకున్నానండి. ఆ తర్వాత 1/2 కప్పు వాటర్ని అయితే యాడ్ చేసుకున్నాను. ఫ్లేవర్ కోసము ఒక ఇలాచీని అయితే చీల్చి యాడ్ చేసుకున్నానండి. ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత షుగర్ని బాగా వాటర్లో కలిసేలాగా కలుపుకోవాలండి. ఆ తర్వాత మంచి కలర్ ఫ్లేవర్ కోసము ఒక చిటికెడు కుంకుమ పువ్వుని అయితే యాడ్ చేసుకున్నానండి. ఇది పూర్తిగా ఆప్షనల్, మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇది వేసుకుంటే కలర్ అనేది చూసేదానికి బాగుంటుంది. ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని పాకాన్ని అయితే చెక్ చేసుకోవాలండి. పాకం అయితే ఇలా స్టిక్కీగా వస్తే సరిపోతుందండి. ఎలాంటి తీగ పాకం అయితే రానవసరం లేదు. చూడండి, ఇలా స్టిక్కీగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ని అయితే ఆఫ్ చేసేద్దామండి. ఆఫ్ చేసేసి పాకం హీట్గా ఉన్నప్పుడే ఈ బ్రెడ్ పీసెస్ని యాడ్ చేసుకోవాలండి. అన్నీ ఒకేసారి వేసేస్తే విరిగిపోతాయండి కలుపుకునేటప్పుడు. కాబట్టి ఒకటి వేసుకుంటే బాగుంటుంది. ఇలా అంతా వేసుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ అలా ఉంచేసి ఇంకో పక్కకైతే టర్న్ చేసుకోవాలండి. పాకం అనేటివి బాగా పీల్చుకుంటాయి. చూడండి, అన్నిటినీ ఇలా తిప్పుకోవాలండి. ఇలా టర్న్ చేసుకొని మూత పెట్టి ఒక 15 మినిట్స్ అన్నా లేకపోతే హాఫ్ అన్ అవర్ అన్నా సైడ్లోకి పెట్టుకుంటే బాగా పాకాన్ని అయితే పీల్చుకొని ఈ బ్రెడ్ స్వీట్ అయితే రెడీ అయిపోతుందండి. చూడండి, ఈ స్వీట్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని గార్నిష్ చేసుకునేదానికి అందులో అయితే ఈ బ్రెడ్ పీసెస్ని అయితే పెట్టుకుంటున్నానండి. చూడండి, అన్నీ అయితే ఇలా పెట్టుకుంటున్నాను. అంతేనండి, చాలా సింపుల్గా అండ్ టేస్టీగా బ్రెడ్తో స్వీట్ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. మీ ఒక లైక్ వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అవుతుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ అండి, ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని కనుక ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇలా అంతా పెట్టుకున్న తర్వాత పిస్తా పప్పుతో గార్నిష్ అయితే చేసుకుంటున్నానండి. పిస్తా పప్పు అనే కాదు, ఏ డ్రై ఫ్రూట్స్తో అయినా గార్నిష్ చేసుకోవచ్చండి. బాదం పప్పు అయినా, జీడిపప్పు అయినా, దేంతో అయినా చేసుకోవచ్చు. చూడండి, ఎంతో ఎమ్మీగా కేవలం 10 నిమిషాల్లో చేసుకునే బ్రెడ్తో స్వీట్ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అండి ఇది. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు అప్పటికప్పుడు చేసే రెసిపీ అండి ఇది. చూడండి, ఒక పీస్ని అయితే తుంచి చూపిస్తాను ఎంత సాఫ్ట్గా వచ్చిందో. టేస్ట్ అనేది సేమ్ గులాబ్ జామున్ టేస్టే ఉంటుందండి. రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది.